హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్‌కి స్వాగతం. అర్థమైపోయే ఉంటది మీకు. ఏంటనుకుంటున్నారా? మా చిన్న మరిది గృహప్రవేశం అన్నమాట. తెల్లారితే గృహప్రవేశం అనగా రాత్రి ఇలాగా ఇల్లంతా శుభ్రం చేసి ముగ్గులేస్తున్నాం అనమాట అండి. గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టి మొత్తం పేరంటోళ్ళందరూ భోజనం చేసేసి వచ్చి రెడీ చేస్తున్నాం అనమాట అండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నాం. ఏదైనా అకేషన్ అనగానే ముత్తైదులందరూ కలిసి చేస్తారు కదండీ! అందులోనూ మాకు పల్లెటూరు కాబట్టి అందరూ ఉంటారు. చాలా చక్కగా కబుర్లాడుకుంటూ, నవ్వుకుంటూ, ముచ్చట్లాడుకుంటూ చక్కగా తలా ఒక పని చేస్తున్నాం అనమాట. అలా చేసినప్పుడు అలసట కూడా తెలీదు కదా! పనులైతే ఇంకా పూర్తి కాలేదండి. నవంబర్‌లోనే స్టార్ట్ చేశారు శంకుస్థాపన. అయితే పాల్గొన మాసం మంచి రోజులు. పాల్గొన మాసంలో గృహప్రవేశం చేస్తే ఇంట్లో పాలు పొంగినట్టు సంపద పొంగుతుంది అని ఒక ఇది ఉన్నది కదండీ పెద్దవాళ్ళకి. అందుకని చెప్పేసి మంచి రోజులు పోకుండా ముందుగా పాలు పొంగించేసుకుంటే మిగతా పనులు తర్వాత చేసుకోవచ్చులే అనే ఉద్దేశంతో గృహప్రవేశం అయితే చేసేసుకుంటున్నారన్నమాట అండి. ఇది మార్చి 6 ఉదయం 7 గంటల 11 నిమిషంలకు గృహప్రవేశం అనమాట. ఆ రాత్రి అయితే మేము శుభ్రంగా రెడీ చేసి ఉంచుతున్నాం. ఇంకా నయమండి తెల్లారిన తర్వాత వచ్చింది ముహూర్తం. మాకైతే రాత్రి 10 గంటలకు వచ్చింది. తెల్లార్లు నిద్ర లేకుండా అసలు నిద్రపోకూడదన్నారు. మేలుకునే ఉన్నాం. మా రెండో మరిది గారి గృహప్రవేశం కూడా అలాగే 10 గంటలకు వచ్చింది. మేము దిగినప్పుడు కూడా 10 గంటలకు వచ్చింది. తెల్లవార్లు మేలుకునే ఉన్నాం. ఇప్పుడు కూడా అంతేలేండి. ఇప్పుడు మాత్రం ఏం పడుకున్నాం కానీ రాత్రి 1 గంట వరకు అలా ఏదో ఒకటి చక్కబెడుతూనే ఉన్నాము. 1 గంటకి వచ్చి పడుకుని మళ్ళీ 4 కల్లా లేచిపోయామన్నమాట. ముందుగా ఆ మూలన పొయ్యిలు పెడతారండి పెద్ద గదిలో. అందుకని చెప్పేసి శంకు చక్రాలు పద్మం ముగ్గు వేసుకుంటున్నానమాట. మిగతాది ఇంక మన ఇష్టం. ఇదివరకైతే ఇంకా మంచిగా వేసేదాన్ని. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు, అంత ఓపిక ఉండట్లేదు. ఏదో నాకు వచ్చినట్టు వేస్తున్నానమాట ముగ్గులు. నేనే కాదులేండి అందరూ వేశారు. ఒక్కొక్కళ్ళ టాలెంట్ ఒక్కో రకంగా బయటపడిందండి ఈరోజు. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైలు, గడపలు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్క స్టైల్లో రెడీ చేశారనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైల్ అనమాట. ఈరోజు ఈవినింగ్ 6 వరకు కూడా పని చేస్తూనే ఉన్నారండి మేస్త్రీలు. అందుకని ఎక్కడికెక్కడ సిమెంట్ అది ఉండిపోయి పసుపు రాస్తూ ఉంటే గడపలు ఎర్రగా తయారవుతున్నాయి అనమాట. సిమెంటు సున్నంలాగా రెడ్ కలర్ వచ్చేస్తుంది అనమాట. సరే ఏదైతేనేమి చేయాలి కదా, మరి మనం చేసుకునే పనులు మనం చేయాలి కాబట్టి అలాగే అందరూ కలిసి చక్కగా ఎటకారాలు ఆడుకుంటూ వదిన మరదలు అయ్యేవాళ్ళు ఎటకారాలు ఆడుకుంటారు కదండి, అలా చేస్తున్నాం అనమాట. ఇది ఫస్ట్ పెద్ద గది, ఇది బయట గుమ్మ. ఈ గడపకైతే మధ్యలో ఆ కలువుని నేను వేశాను, మిగతాదంతా ఇంకో పిన్ని గారు చేశారు. ఇదిగోండి పువ్వులైతే గుచ్చేసి రెడీగా ఉన్నాయి. మావయ్య గారు వాళ్ళ షాపు దగ్గర వాళ్ళతో గుర్తించి తెప్పించారనమాట. మేమైతే గుచ్చలేదు. ఇది తినొచ్చి మా తులసి వాళ్ళ మదర్, మా భూలక్ష్మి పిన్ని, మా తులసి అంటే నా రెండో తోటికోళ్ళండి వాళ్ళ అమ్మగారు. చెప్పాను కదండి తలా ఒక పని, నేను పెద్దవాళ్ళు ఈ పనులు చేయాలి కదా. ఇవి పొయ్యిలు పెట్టడం కోసం అని చెప్పేసి ఇటుక బెడ్లు 18 బెడ్లు ఇలా రెడీ చేస్తున్నారు. అలాగే పీటలు, కొత్త పీటలు చేయించామండి. అదిగోండి పీటలు కూడా పసుపు బొట్టు పెట్టి రెడీ చేసి ఉంచాం. అమ్మో ఇవి ఎంతసేపు అనుకున్నాం కదండి. చెప్పాను కదా రాత్రి 1 గంట అయిపోయింది అలా ఒకటి ఒకటి చేసేసరికి. అదిగోండి కొబ్బరి బండాలు, వాళ్ళు తెచ్చిన సారే, వెండి సామాన్లు కూడా తెచ్చారులేండి. ఆ రాగి బిందులు, ఆ పళ్ళాలు, ఆ దేవుడి సామాన్లు ఇవన్నీ తోముకొని మధ్యాహ్నం నుంచి అలా చేస్తూనే ఉన్నారు. గుమ్మడికాయకి పసుపు రాసి బొట్టు పెట్టి అందులో వసంతం పోసి, గృహప్రవేశం అంటే ఇంక అన్నీ ఉండాలి కదండి. ఆ రాత్రి అన్నీ చక్కపెట్టుకొసుకున్నాక పడుకున్నానని చెప్పాను కదా. తెల్లవారుజామున 4కి లేచిపోయామండి. లేచిపోయి ఇదిగండి స్నానాలు చేసేసి ముందు మా ఇంటి దగ్గర పూజా మందిరంలో పూజ చేసేసుకుంటున్నాను. పూజ చేసేసుకుని త్వరగా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి పూజ చేసుకుంటున్నాను అనమాట. సార్తో పాటు తొండంగి నుంచి మా వదిన కూడా వచ్చారండి. అంటే మా చిన్న తోటికోళ్ళు మా చుట్టాలమ్మయ్యే మా మావయ్య గారు మనవరాలే కాబట్టి మా వదిన కూడా వచ్చారు. వదినకి ఈరోజు గురువారం పూజ చేసుకుంటానని చెప్పేసి వదిన కూడా పూజ చేసుకుంటున్నారనమాట. ఈవిడే మా వదినమ్మ అనుకోండి. ఎందుకంటే నాకు 2 అమ్మలు, కానీ 2 అమ్మలు ఇప్పుడు లేరు. వదినమ్మ వచ్చి రాత్రి మా ఇంటి దగ్గర ఉండేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఇదిగోండి ఇంకా గృహప్రవేశం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగో రాత్రి ఇలాగా డెకరేట్ చేశారనమాట. పువ్వులు ముందే గుచ్చేసారని చెప్పాను కదా. మా చిన్నాడు, మా తోటకాళ్ళు గారు అబ్బాయి, మా సాయి, మా మధ్యగారులు అందరూ రెడీ చేశారు.
ఇంకా టైం అవుతుందనగా మా ఊర్లో దుర్గమ్మ తల్లి గుళ్ళో చీర జాకెట్ ఇవ్వడానికని మా మరిది గారు మా తోటికోళ్ళు వెళ్తున్నారనమాట. ముందు అమ్మవారికి ఇచ్చేసి వచ్చి అప్పుడు గృహప్రవేశం చేసుకుంటామని చెప్పేసి అదిగోండి పంతులు గారు అయితే రెడీగా వచ్చి కూర్చున్నారు. అలాగే వాయిస్తారు కదండి మంగళ వాయిద్యాలు, వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇక వీళ్ళు గుడి నుంచి వచ్చేస్తే టైం దగ్గర పడుతుంది, గృహప్రవేశం స్టార్ట్ అయిపోద్ది అనమాట. చూసేయండి మీరు కూడా బాజా భజంత్రులతో అందరూ వచ్చేస్తాం. ఎందుకంటే బెడ్లు 18 బెడ్లు రెడీ చేసి పెట్టాం కదా రాత్రి, అవి అక్కడే ఉన్నాయి. ఇకపోతే భజంత్రీలు ఇదండి, ఇవన్నీ మనం కూడా పట్టుకుని వాళ్ళతో పాటు తిరగాలన్నమాట. ఇదివరకైతే 3 సార్లు ఇంటి చుట్టూరు తిప్పించేవారండి, నీళ్ల బిందులు అవి ఇవి అన్నీ పట్టుకొని. అదిగోండి ముందు అలా తూర్పుకి వెళ్ళి తూర్పు నుంచి వెనక్కి వస్తున్నాం అనమాట. కొంచెం ముందుగల తూర్పుకి వెళ్ళి వస్తున్నాం అనమాట. అదిగోండి భజంత్రీలు, అత్తయ్య గారు మావయ్య గారు ముందు పెద్దవాళ్ళు కదండి, శంకుస్థాపన కూడా వాళ్ళే చేశారు, మీకు గుర్తుందో లేదో. మా మరిది గారు మా చిన్న తోడుకోవడం, అలాగే వాళ్ళ పిల్లలు. తర్వాత ఇదిగోండి ఆడపడుచులు నీళ్ళ బిందులు, 3 బిందులతో నీళ్లు తీసుకొస్తారు, నిండు బిందులతో. అదిగో నేనైతే ఆవు పాలు ఒక పీట తెచ్చుకున్నానండి. చాలా బరువు ఉందండి బాబు పీట, కొత్త పీట కదా బరువుగా ఉందన్నమాట. చూసేయండి, ఇంకా నేను మాట్లాడలేండి, బాజాల మూతలో మాట్లాడిన ఏం వినిపించదు కానీ పేరంటోళ్ళు బాజా భజంత్రీలు కొత్త ఇల్లు ఏమంటారు, ఏదో ఉండేదండి టీవీలో యాడ్ వచ్చేది, అదనండి చంద్రం అని చెప్పేసి. ఇదన్నమాట. వాడు చూడండి ఆ బొట్టోడు, వాడు కూడా తిరిగేస్తున్నాడు ఇంటి చుట్టూ ఊరన్న. కొంచెం గోమాత రావడం లేట్ అయింది, జస్ట్ ఇప్పుడే వచ్చిందనమాట, అందుకే మమ్మల్ని అందరినీ అక్కడ ఆపేశారు. ముందు గోమాత లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు అడుగు పెట్టాలి కదండి, ముందు గోవు అడుగు పెట్టాలని అంటారు కదా, అందుకని మమ్మల్ని ఆపేశారు అనమాట. వచ్చింది కానీ ఈ బాజాల మూతకి చాలా ఎగిరేసిందండి ముందు గోమాత, తర్వాత అయితే ఉండింది కానీ అది షూట్ చేయడం కుదరలేదు. అదిగోని మా వారు వాళ్ళ అక్క, అంటే మా అత్తయ్య గారికి అక్క కూతురు అన్నమాట అండి ఆవిడ, అలాగే తమ్ముడు భార్య కూడా, వీళ్ళిద్దరూ కలిసి అదిగోండి గోమాతకి పసుపు బొట్టు పెట్టి అరటిపళ్ళు అవి పెట్టడానికని అక్క తమ్ముడు లోపలికి వెళ్తున్నారు. మేమందరూ ఇవన్నీ పట్టుకుని ఉన్నాం కదండి, మేము అందుకనేసి బయట నుండిపోయామన్నమాట. లోపల అదే జరుగుతుంది, కాకపోతే అది షూట్ చేయడం కుదరలా. ఆ తర్వాత ముందు కొబ్బరికాయ కొట్టి అదిగోండి మా మరిది కొడుకోళ్ళు పెట్టి లోపల అడుగు పెట్టారు. తర్వాత అత్తయ్య గారు మావయ్య గారు కూడా లోపల అడుగు పెడుతున్నారనమాట. ఇదండి గృహప్రవేశం విశేషం, మీకు తెలిసిందే కదా. అంటే మా ఏరియాలో ఎలా చేస్తారు, మరి మీ ఏరియాలో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఆ వెనకాల గోడ మీద బొమ్మ కనిపిస్తుందండి, రాత్రి అవి కూడా నేనే వేశానండి. కొత్త గోడలో బొమ్మలు వేయాలని అంటారు, మరి మా ఏరియాలో మీ ఏరియాలో ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ అది కూడా నేనే వేసానండి. ఓయ్ కొబ్బరికాయలు అంటున్నారు పంతులు గారు. ఇదిగోండి ఆడపడుచులు బిందులు మొయిలాపోతున్నారండి, చాలా పెద్ద పెద్ద బిందులు ఉన్నాయి కదా, మరి ఇదివరకు ఎంతంత బిందులు ఉండేవో ఇప్పుడు అన్నీ సులువైపోయినాయి కదండి. ఇదిగోండి మా అమ్మాయి, అది కూడా ఆడపడిసే కదా మరి, తను కూడా ఒక నీళ్ళ బిందు తీసుకొచ్చిందనమాట. ఆ కర్ర ఏమిటి అనుకుంటున్నారా, అది పాలకర్ర అండి, పాలకర్ర కూడా తీసుకొస్తారు, పాలకర్ర సల్లకవ్వం ఇవన్నీ తీసుకొస్తారనమాట గృహప్రవేశం అప్పుడు. వీడు మా పెద్దోడు, ఎవరైనా చూడకపోతే చూసేయండి, ఎందుకంటే వాడు కనిపించడు కదా. అలా ఒక్కొక్క గదిలో ముందు వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత మేమందరూ కూడా వెళ్ళి ఒక రౌండ్ వేసేసి వచ్చేసి ఆ తర్వాత ఇవన్నీ ఒక గదిలో పెడతాం అన్నమాట. ఈయన మా ఊరి ప్రెసిడెంట్ గారు అంటామండి, కాకపోతే ఆయన ఎంపీడీసీ గారు, కానీ ఇంకా అలవాటు అయిపోయింది ప్రెసిడెంట్ గారు అన్నాం ఆయన అనమాట. ఇది వరకు వీడియోస్లో కూడా చూపించాను, శంకుస్థాపన ఇప్పుడు కూడా ఆశీర్వదించడానికి వచ్చారు ఆయన. ఇదిగోండి గుమ్మడికాయ పక్కన కొట్టారు కదా, ఎలా తయారైంది చూడండి. మనోడు అంటే మా ఆడపడుచు గారు మనోడు, మీకు తెలుసు కదా, ఇది వరకు చేశారు. నాని నాని అంటాడంటండి, మా వెళ్ళి చూపించమంటాడంట నన్ను. అది మా ఆడపడుచు చెప్తుంది నాకు.
ఇకపోతే స్టార్ట్ అయిందండి. ఇంకా స్టార్ట్ అయ్యే వరకే కొంచెం హడావిడిగా ఉంటుంది. స్టార్ట్ అయిన తర్వాత పూజా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ లోపల పొద్దున్నే టీ పడిపోవాలి కదండి. టీలు సప్లై చేస్తున్నారనమాట పిల్లలు, మా పిల్లలు. ఇదిగోండి స్వామివారిని అమ్మవారిని అలాగా సెట్ చేసాం. వెండి సామాన్లు తెచ్చారని చెప్పాను కదా. వెండి చెంబు, వెండి లక్ష్మీ అమ్మవారు, ఆవు దూడ, విఘ్నేశ్వర స్వామివారు, కుబేర కొంచెం అవన్నీ తెచ్చారు వాళ్ళ అమ్మగారు. ఇక ఎవరి హడావడి వాళ్ళది. చాలా సందడిగా చాలా బాగా జరిగిందండి గృహప్రవేశం. మీకు తెలుసు కదా, నాకే కొంచెం చెవటలు ఎక్కువ వల్ల నేనే కొంచెం ఎక్కువ ఇబ్బంది పడ్డాను. అంటుందనేసి వాళ్ళ అన్నగారు తోస్తున్నాడు అనమాట. ఏ నుంచో అని చెప్పేసి మా గురువు గారు, మా యూట్యూబ్ గురువు గారు అని మా వదిన టీలు ఇస్తుంది. ఇదిగోండి పాలు పొంగే కార్యక్రమం అయితే పాలైతే చూసారా ఎంత బాగా పొంగినాయో. ఈరోజుకి ఇదేనండి వీడియో. మిగతా వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. ఇప్పటికెళ్ళి అంత ఎక్కువైపోయింది. అలాగే అడగడం మర్చిపోయానండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.